ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల పెళ్లి వార్తల కంటే ఎక్కువగా విడాకుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. పెళ్లి చేసుకున్న 2-3 ఏళ్లకి విడిపోతున్నారు. పోనీ వీళ్ళ మధ్య అనేక విషయాలు ఏకాభిప్రాయం లేకపోయి ఉండొచ్చు. అందుకే విభేదాలు వచ్చి విడిపోయి ఉండొచ్చు అని అనుకుందాం. కానీ పెళ్లి చేసుకుని 25 ఏళ్ల దాంపత్య జీవితం గడిపిన వాళ్ళు కూడా ఇప్పుడు విడాకులు తీసుకోవడం ఆశ్చర్యానికి కలిగిస్తుంది. ఇటీవల చాలా మంది సెలబ్రిటీల దంపతులు విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. ఏఆర్ రెహమాన్ దంపతులు, తమిళ హీరో ధనుష్ దంపతులు, జయం రవి దంపతులు ఈ కేటగిరీకి చెందిన వాళ్ళే. ఇకపోతే మెగా ఫ్యామిలీలో ఎక్కువగా ఇలాంటి విడాకుల వ్యవహారాలు జరిగాయి. ముఖ్యంగా చిరంజీవి చిన్న కూతురికి 2 సార్లు వివాహం జరిగితే 2 సార్లు కూడా విడాకులు జరిగాయి. ప్రస్తుతం ఆమె తన పిల్లలతో సోలో జీవితాన్ని గడుపుతున్నారు. అదే విధంగా నాగబాబు కూతురు నిహారిక కొణిదెల విషయంలో కూడా అదే జరిగింది. చైతన్య అనే వ్యక్తితో నిహారిక వివాహం ఎంతో ఘనంగా జరిగింది వారి పెళ్లి. వీళ్ళిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూస్తే మెగా ఫ్యాన్స్ కడుపు నిండిపోతుంది. అంత ఆహ్లాదకరంగా ఉంటాయి. అలాంటి వివాహం చేసుకున్న ఈ జంట కేవలం 2 ఏళ్లకే విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారణం ఏమిటో తెలియదు కానీ వీళ్ళిద్దరి విడాకులు తీసుకోవడంపై మెగా అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. విడాకులు తీసుకున్న తర్వాత నాగబాబు ఇంట్లోనే ఉంటున్న నిహారిక తన సోలో లైఫ్ ని చాలా ఆనందంగా లీడ్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్త ఏమిటంటే ఈమె ఒక ప్రముఖ యంగ్ హీరోతో ప్రస్తుతం డేటింగ్ లో ఉందని, త్వరలోనే ఈమె అతన్ని పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ అతను ఎవరు, ఏమిటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. ఇకపోతే నిహారిక కొణిదెల కెరీర్ విషయానికి వస్తే ఈమె తొలుత ఒక యాంకర్ గా తన కెరీర్ ని ప్రారంభించింది. యాంకర్ గా మంచి మార్కులు కొట్టేసిన ఈమె ప్రముఖ యంగ్ హీరో నాగశౌర్యతో కలిసి ఒక మనసు అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి వెండితెర ఆరగ్రేటం చేస్తుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ అవి ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాయి. దీంతో ఈమె నటనకి గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత నిర్మాతగా మారి వెబ్ సిరీస్ లో నిర్మించిన ఆమె సక్సెస్ లను అందుకోలేకపోయింది. కానీ ఇటీవల ఆమె నిర్మించిన కమిటీ కుర్రాలు చిత్రం కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కొట్టింది. నిర్మాతగా నిహారికకి కలలో కూడా ఊహించినంత లాభాలను తెచ్చిపెట్టింది ఈ చిత్రం. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో మరికొన్ని చిత్రాలను నిర్మించేందుకు సిద్ధమవుతుంది నిహారిక. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.